ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి డ్రెస్ కోడ్ ఏంటి అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే వివిధ రకాల డ్రెస్సెస్ మనం వేసుకొని వెళ్ళినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరా, లేదంటే ఎటువంటి డ్రెస్ కోడ్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్పి స్టూడెంట్స్ అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఎగ్జామ్కి అటెండ్ అయ్యే టైంలో ఎటువంటి డ్రెస్ కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎటువంటి ఐటమ్స్ని ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళకూడదు అనే డీటెయిల్స్ని అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది. సో ఫైనల్లీ మనం ఈ సంవత్సరం కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. కేవలం 699 రూపీస్కే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం ద్వారా మీకు కంప్లీట్ వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్ యాక్సెస్ ద్వారా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లోను, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లోను ఏ రౌండ్లో ఎక్కడ ఎన్ని మార్క్స్కి కట్ ఆఫ్ అయింది, వాళ్ళ క్యాస్ట్ వైజ్గా ర్యాంక్ ఏంటి, రీజియన్ వైజ్గా ర్యాంక్ ఏంటి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో మొత్తం కట్ ఆఫ్లు కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. 1-to-1 కాల్స్ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా నాకు మీరు కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దీంట్లో మనకి డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు కాలేజ్ వైజ్ ప్రియారిటీ ఆర్డర్స్ కావాలన్నా, సర్టిఫికేట్లో వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఎంసీసీ, కేఎన్ఆర్ యూహెచ్ఎస్, వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించి ఏ రిపోర్ట్స్ అయినా, అనాలైసిస్ అయినా, ప్రిడిక్షన్ అయినా సరే అవన్నీ కూడాను ఈ వెబ్సైట్ అండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఏ కోర్స్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు పర్సనల్గా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఈ వెబ్సైట్ ద్వారా ఈ రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీరు కాల్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు. సో అసలు ఈ డ్రెస్ కోడ్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని కానీ మనం మాట్లాడుకున్నట్లయితే, సో ముందుగా ఈ డ్రెస్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్లో కాపీ చేయకుండా, లేదంటే ఫోర్జరీ చేయకుండా, చీటింగ్ చేయకుండా ఉండడం కోసమే ఈ డ్రెస్ కోడ్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. సో దానికి దీనికి సంబంధం ఏంటి అని కానీ మనం చూసినట్లయితే, సో వివిధ రకాల డ్రెస్సెస్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వివిధ రకాల డ్రెస్సెస్ని స్టూడెంట్స్ ధరిస్తూ ఎగ్జామ్కి వెళ్ళారు అని అనుకోండి, చెకింగ్ దగ్గర కావచ్చు, లేదంటే లోపల కావచ్చు, వాళ్ళు ఏదైనా చీట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. సో లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని జిప్స్లో కానీ, పాకెట్స్లో కానీ, లేదంటే హెవీ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో లోన స్టిచ్ చేసి కానీ స్టూడెంట్స్ తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ చీటింగ్ని అరికట్టడం కోసం, అంటే ఈ చీటింగ్ అవ్వకుండా ఉండడం కోసమే ఎన్టీఏ వాళ్ళు ఈ డ్రెస్ కోడ్ అనే కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ డ్రెస్ కోడ్లో ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఎటువంటి డ్రెస్ కోడ్ అనేది యూజ్ చేయాలి అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే, మేల్స్ అవ్వచ్చు, ఫీమేల్స్ అవ్వచ్చు, హాఫ్ స్లీవ్స్ టీ షర్ట్స్ కావచ్చు, లేదంటే షర్ట్స్ కావచ్చు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ అదేవిధంగా ప్లెయిన్గా ఉన్న షర్ట్స్ కావచ్చు, ప్యాంట్స్ కావచ్చు, లేదంటే లైట్ కలర్ డ్రెస్సెస్ కావచ్చు, ఇవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక సింపుల్ ట్రూజర్స్ లేదా ఫార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో హెవీ పాకెట్స్ లేకుండా, పెద్ద పెద్ద బటన్స్ లేకుండా, లేదంటే పెద్ద పెద్ద జిప్స్ లేకుండా ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేయొచ్చు. ఇక స్లిప్పర్స్ కావచ్చు, శాండిల్స్ కావచ్చు, వీటిని కూడా మీరైతే యూజ్ చేయొచ్చు. శాండిల్స్ అయితే ఎక్కువగా స్ట్రాప్స్ లేకుండా ఉండేవి యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మోస్ట్లీ ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఆల్మోస్ట్ మనకి చెప్పల్స్ కానీ, లేదంటే శాండిల్స్ కానీ బయటే వదిలేసి రామని చెప్తూ ఉంటారు. అంటే ఎగ్జామ్ హాల్ బయటే ఉంచుతారు. సో కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో అయితే లోనికి అలో చేస్తారు. బట్ మోస్ట్లీ స్లిప్పర్స్ కావచ్చు, శాండిల్స్ కావచ్చు యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఎవరైతే స్టూడెంట్స్కి ఐ సైట్ ఉంటుందో, సో వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ స్పెట్స్ అయితే అలో చేస్తారు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఒక్క మాటలో సింపుల్గా చెప్పాలి అంటే మనం యూజ్ చేసే డ్రెస్ ఏదైతే ఉందో అది సింపుల్గా, ప్లెయిన్గా, లైట్ వెయిట్గా ఉండి పెద్ద పెద్ద పాకెట్స్, పెద్ద పెద్ద జిప్స్ లేకుండా, ఫుల్ స్లీవ్స్ లేకుండా ఉంటే చాలు. అంటే మనం హైడ్ చేయడానికి ఎటువంటి ఐటమ్స్ని కానీ హైడ్ చేసుకోకుండా ఉన్నట్లుగా ఉంటే సరిపోతుంది. సో ఎటువంటి డ్రెస్సెస్ని మనం యూజ్ చేయకూడదు అని చూసుకున్నట్లయితే ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, వీటిని అలో చేయరు. సో వీటిని యూజ్ చేయకండి. హెవీగా ఉన్న డ్రెస్సెస్,
కలర్డ్ డ్రెస్సెస్ని కూడా అలో చేయరు, వీటిని కూడా అవాయిడ్ చేసేసేయండి. ఇక జీన్స్ ప్యాంట్స్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు, ఏవైతే పెద్ద పెద్ద పాకెట్స్ ఉండి ఎక్కువగా జిప్స్ ఉండి లేదంటే కొన్ని వాటిల్లో ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఆర్టిస్టిక్గా ఉంటాయన్నమాట, టీషర్ట్స్ మీద కావచ్చు, ప్యాంట్స్ మీద కావచ్చు, లేదంటే కొన్ని టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ వచ్చేసి చినిగి ఉంటాయి, టోన్ జీన్స్ అంటూ ఉంటారు కదా, సో అవి కూడా అలో చేయరు కాబట్టి వాటిని కూడా యూజ్ చేయకండి. ఇక షూస్ అయితే అసలు అలో చేయరు, ఎందుకంటే షూస్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది, సో దాంట్లో ఐటమ్స్ దాచుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అయితే అలో చేయరు. ఇక వాచెస్ కావచ్చు, చైన్స్ కావచ్చు, రింగ్స్ కావచ్చు, బ్యాండ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైనా కానీ ఎటువంటివి కూడా అలో చేయరు అనమాట. ఇక గోగుల్స్ కావచ్చు, సన్ గ్లాసెస్ కావచ్చు, వీటిని కూడా అలో చేయరు, యూజ్ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఇక ఫీమేల్స్కి వచ్చేసి ఎంబ్రాయిడరీ కానీ, జ్యువెలరీ కానీ, నోస్ లేదా ఇయర్ రింగ్స్ కానీ, ఏదైనా ఎనీ మెటల్ థింగ్స్ ఉంటాయి కదా, వేటిని కూడా అలో చేయరు. సో ఇవేవి కూడా మీరు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. సో ఇకపోతే హెయిర్ క్లిప్స్ కావచ్చు, హెయిర్ బ్యాండ్స్ కావచ్చు, సో ఇటువంటివి కూడా అలో చేయరనమాట. ఫ్లవర్స్ కావచ్చు, ఇవేవి కూడా. సో సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే టైంలో మీరు సింపుల్ అండ్ ప్లెయిన్ డ్రెస్ ఉండాలి, స్లిప్పర్స్ కానీ శాండిల్స్ కానీ ఉండాలి, హాల్ టికెట్, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, ఒక 2 ఫొటోస్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది. ఇక వాటర్ బాటిల్ కావచ్చు, లేదంటే పెన్ అండ్ ప్యాడ్స్ కావచ్చు, ఇవేవి కూడా మనకు అవసరం లేదు, లోనికి తీసుకెళ్లాల్సిన అవసరం. మిగతావన్నీ మనకు కావాల్సినవన్నీ లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీకు టైం అవసరం ఉంటే ప్రతి ఎగ్జామ్ హాల్లోనూ అక్కడ వాచ్ ఉంటుంది, అంటే క్లాక్ ఉంటుంది, సో దాంట్లో చూసుకోవచ్చు. వాటర్ కావాలంటే లోనే తెచ్చిస్తారు, అండ్ పెన్స్ కూడా మీకు లోనే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో వీటి గురించి మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంతసేపు డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక ఎగ్జామ్ హాల్లోకి కొన్ని ఐటమ్స్ని అయితే అలో చేయరనమాట. సో ఏమేమి ఐటమ్స్ అలో చేయరు అని కానీ మనం మాట్లాడుకుంటే, ఎనీ ఐటమ్, ఏదైనా ఐటమ్ ప్రింట్ చేసింది కానీ, రాసింది కానీ, జీరాక్స్ లాంటిది కానీ, పేపర్ బిట్స్ ఉన్నవి కానీ, లేదంటే జియోమెట్రీ లేదా పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్ కావచ్చు, క్యాలిక్యులేటర్ కావచ్చు, పెన్ కావచ్చు, స్కేలు, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్స్, ఎరేజర్స్, క్యాలిక్యులేటర్స్, లాగ్ టేబుల్, ఎలక్ట్రానిక్ పెన్ ఆర్ స్కానర్, ఎటువంటివి కూడా అలో చేయరు. సో ఇవేవి కూడా తీసుకువెళ్ళడానికి ట్రై చేయకండి. ఇక కమ్యూనికేషన్ డివైజెస్, మొబైల్ ఫోన్స్ కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, టైగర్ హెల్త్ బ్యాండ్, ఇవి కూడా ఏవి అలో చేయరనమాట. ఇక మీకు పర్స్ కావచ్చు, వాలెట్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, మీ దగ్గర ఏదైనా హ్యాండ్ బ్యాగ్ ఉన్నా, బెల్ట్ ఉన్నా, క్యాప్ ఉన్నా, వీటిని కూడా అలో చేయరు. సో అవేవి కూడా తీసుకువెళ్ళకండి. ఇక వాచ్, రిస్ట్ వాచ్, బ్రాస్లెట్, కెమెరా ఎక్సెట్రా, ఇవి కూడా అలో అయితే ఉండదు. ఇక ఆర్నమెంట్స్ కావచ్చు, లేదంటే మెటాలిక్ ఐటమ్స్ కావచ్చు, ఇవి కూడా మీరు యూజ్ అయితే చేయవద్దు. ఇక ఫుడ్ ఐటమ్స్ కానీ, ఓపెన్డ్ ఆర్ ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ కానీ, ఇవి కూడా అలో చేయరనమాట. సో మీరు చెప్పొచ్చు, కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో నేను ఈ టైప్ డ్రెస్ తీసుకెళ్ళాను, అలో చేశారు, లేదంటే నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను, అలో చేశారు అని చెప్పి. సో అది ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్లో అంతగా పట్టించుకోకుండా ఉండొచ్చు, బట్ మీరు మోస్ట్లీ ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఏ ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటుందో తెలీదు. సో కాబట్టి ప్రాపర్ డ్రెస్ కోడ్ అండ్ ప్రాపర్గా ఏవేవైతే రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. మీకు వాటర్ బాటిల్ కావాలి అనుకుంటే లోనే మనకు ప్రొవైడ్ చేస్తారు వాటర్ అయితే, దాంట్లో మనం డౌట్ పడాల్సిందైతే ఏమీ లేదు. ఏదైనా కావచ్చు, మైక్రో చిప్స్ కావచ్చు, కెమెరా, బ్లూటూత్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్స్, ఇవేవి కూడా అలో అయితే చేయరు. సో వేటిని కూడా క్యారీ చేయడానికి అయితే ట్రై చేయకండి. ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా ఐటెం కానీ ఏదైనా మనం లోనికి తీసుకెళ్ళినా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీ నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు నాతో జర్నీ చేయాలి, పర్సనల్గా నాతో మాట్లాడాలి, పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే, సో మన వెబ్సైట్ ద్వారా అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కాల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసైనా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో మీకు కంప్లీట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, దాంట్లో మీరు వన్స్ రిజిస్టర్ అయ్యారు అంటే మీరు ఒక్క డౌట్ కూడా మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేకుండా మన ఛానల్ ద్వారా అయితే గైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.